Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 27వ శ్లోకము. శ్రీ భగవానువాచ బ్రహ్మణో హి ప్రతిష్ఠాః మమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. బ్రహ్మణో హి ప్రతిష్ఠాః మమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. బ్రహ్మణో హి ప్రతిష్ఠాః మమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఈ శ్లోకమునకు భావము: ఎలా అనగా, నేను నాశరహితమును, నిర్వికారమును, శాశ్వత ధర్మస్వరూపమును, దుఃఖమిశ్రితము కాని నిరతిశయ అచంచల ఆనందస్వరూపమును అగు బ్రహ్మమునకు ఆశ్రయము అనగా బ్రహ్మము యొక్క స్వరూపమును అయి ఉన్నాను. అచంచల భక్తితో నన్ను సేవించువాడు త్రిగుణములను దాటి బ్రహ్మమును పొందునని పై శ్లోకమునందు శ్రీకృష్ణమూర్తి తెలియజేసి, తాను వాస్తవముగా ఎవరో, తన యథార్థ స్వరూపం ఎట్టిదో ఈ శ్లోకమున వెనువెంటనే విశదీకరించుచున్నారు. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాడు, సాక్షాత్తు పరమాత్మయే, పరబ్రహ్మమే. ఆ సత్యమే ఇక్కడ తెలియజేయబడినది. అతడు యశోదాతనయుడు మాత్రమే కాదు, నాశరహితమై శాశ్వత ధర్మస్వరూపమై నిరతిశయ ఆనందరూపమైనట్టి బ్రహ్మమే తానని శ్రీకృష్ణమూర్తి తెలియజేశారు. ఈ కారణమున వారిని అచంచల భక్తితో ధ్యానించువారు భ్రమరకీట న్యాయమును అనుసరించి వారి అందే అనగా బ్రహ్మమునందే లయించి బ్రహ్మస్వరూపులే అగుదురు. ధ్యాత ధ్యేయాకారముగానే పరిణమించును. ఆ పరబ్రహ్మము యొక్క స్వరూపమెట్టిదో ఇక్కడ వివరముగా తెలుపబడినది. అది అమృతము, అవ్యయము అనగా మరణరహితమైనది, వికారవర్జితమైనది. ఈ పదముల ద్వారా బ్రహ్మము యొక్క సత్ అంశము నిరూపితమైనది మరియు అది శాశ్వత ధర్మస్వరూపము. ఈ పదము ద్వారా బ్రహ్మము యొక్క చిత్ అంశము నిరూపించబడినది, నిరతిశయ ఆనంద రూపము. ఈ పదము ద్వారా ఆనంద అంశము నిరూపితమైనది. ఈ ప్రకారముగా సత్ చిత్ ఆనందమగు పరబ్రహ్మమే తానని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. ఉపాసనా సౌలభ్యము కొరకు ప్రారంభమున శ్రీకృష్ణుని యశోదా తనయుని రూపమును, శ్రీరాముని కౌశల్య తనయుని రూపమును ధ్యానించినను వాస్తవముగా వారిరువురును నిర్గుణ నిరాకార సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపులేయని ఎప్పటికైనను తెలుసుకొనవలసి ఉండును. ఈ శ్లోకముచే ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతముల మూడింటి యొక్క లక్ష్యము యథార్థముగా ఒకటే అగుచున్నదని స్పష్టమగుచున్నది. ఎలా అనినా ద్వైత విశిష్టాద్వైతులు ఏ భగవద్రూపమును అర్చించుచున్నారో ఆ రూపము వాస్తవముగా సచ్చిదానందమై ఉన్నదని ఇక్కడ తేలిపోయినది. భక్తి యోగము, జ్ఞానయోగము ఈ శ్లోకమున పరస్పరము కౌగలించుకొనుచున్నవి. కావున ఇంకా ఆయా సాంప్రదాయముల వారు పరస్పరము విమర్శించుకోక అందరూ ధ్యానించున్నది ఒకే పరబ్రహ్మమనియే నిశ్చయించి వారి వారి సంస్కారమునకు అనుగుణ్యమైన ఉపాసనా పద్ధతిని, ధ్యేయాకారమును ఏర్పాటు చేసుకొని చివరకు అందరూ ఆ పరబ్రహ్మమునే చేరవచ్చును. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీ భగవద్గీతలందు గుణత్రయ విభాగ యోగమను 14వ అధ్యాయము సంపూర్ణము. శుభం.
శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.